చిక్కటి గ్రేవీతో చేపల ఇగురు చూసారా, నూనెంతా పైకి తేలి ఎంత బాగా గ్రేవీ వచ్చిందో. మనకి ఇగురు చేసుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో ట్రై చేస్తే బోల్డ్ అంత గ్రేవీ వస్తుంది, చాలా బాగుంటుందన్నమాట. మనం సముద్రం చేపలు ఇగురు చేసుకుంటేనే బాగుంటాయి, పులుసు కన్నా కూడా. చందువా కానీ, పండుగప్ప కానీ, లేదా కొరమీని ఫిష్ కానీ, ఇవన్నీ కూడా ఇగురుకైతేనే బాగుంటాయి అన్నమాట. నేను ఇక్కడైతే పండుగప్ప చేప తీసుకున్నాను. 2 మీడియం సైజ్ ఫిష్ అయితే ఇక్కడ తీసుకున్నాను అనమాట. మనకి ఇక్కడ బయట ఫిష్ కట్ చేసేసి వాష్ చేసేసి ఇస్తారు. సో నేను ఇంకా కొంచెం నీట్గా దీన్ని వాష్ చేసేసుకుని దీనికైతే ఇప్పుడు మ్యారినేషన్ అయితే చేసేసుకుంటాను. చేప ముక్కలకి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసుకుని కలిపేసేసి ఒక్క 45 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేస్తాను. చేప ముక్కలకి మనకు ఉప్పు, కారం, పసుపు మ్యారినేషన్ అయితే సరిపోతుందన్నమాట, ఇంకేం వేయవసరం లేదు. దీనిలోకి ఇప్పుడైతే ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను. దానివల్లే మనకి గ్రేవీ అంతా కూడా థిక్గా కన్సిస్టెన్సీ బాగా వస్తుందన్నమాట. సో మనం ఎంత ఫిష్ తీసుకుంటామో దానికి సరిపడిన కావాల్సినంత ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, ఇంకా ఒక చెక్క, 4-5 లవంగాలు, 2-3 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసేసుకుని మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మనకి ఈ ఫిష్ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఈ పేస్టేనమాట. దీనివల్లే మనకి కన్సిస్టెన్సీ అంతా కూడా చిక్కగా బాగా వస్తుందన్నమాట. మనం మామూలుగా ఉల్లిపాయలు కట్ చేసి నూనెలో వేసుకున్న దానికన్నా కూడా ఇలా చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అంతా కూడా చాలా థిక్గా గ్రేవీ బాగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకా పేస్ట్ రెడీ అయిపోయాక పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసేసుకుని సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లో కరివేపాకు, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఫ్లేవర్ బాగుంటుంది ఆయిల్లోనే కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుంటే. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. మనకి ఉల్లిపాయలు పచ్చివే వేసాం కాబట్టి ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఒక్క 30 నిమిషాల వరకు మనం సిమ్లో పెట్టేసేసుకుని మంచిగా మగ్గనివ్వాలి. పేస్ట్ అంతా కూడా మనకి ఉల్లిపాయలు పచ్చివాసన అంతా కూడా పోవాలన్నమాట. ఇప్పుడు ఈ గ్రేవీకి సరిపడినంత కారం, పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం ఫిష్ మ్యారినేషన్లో కూడా యాడ్ చేసాం కాబట్టి చూసుకుని అయితే వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా ఎర్రగా చక్కగా వేగిపోయింది. ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, అవన్నీ కూడా దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న వెంటనే కింద మీద ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. పేస్ట్ అంతా కూడా మనకి ఫిష్కి అటు ఇటు కూడా మనకి పడుతుందన్నమాట. సో ముందే మనం ఇలా కలుపుకోగలం, తర్వాత కలుపుకోలేం కాబట్టి ముక్క చెదిరిపోద్ది కాబట్టి ముందే కలిపేసేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేసుకున్నాక నెక్స్ట్ ఇంకా దీనిలో అయితే వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి ఇలా మనం కలిపేసేసి ఇలా కొంచెం మనకి మరుగు వస్తుంది. ఆ మరుగు వస్తున్నప్పుడే దీనిలోనే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడే దాని ఫ్లేవర్ అంతా కూడా దిగుతుందనమాట. అంతేనండి, ఇంకో 10-15 నిమిషాలు మగ్గిస్తే చక్కగా చేపల ఇగురు రెడీ అయిపోతుంది.